గురుగారు ఇంకోటి ఏంటంటే నరుని దిష్టికి బండరాయన ముక్కలవుతుంది అని అంటారు. నరదిష్టి తగలకుండా వచ్చినా కూడా దానికి పరిష్కారము అలాంటివి ఏమైనా చేయొచ్చా గురుగారు? దాని గురించి చెప్పండి గురుగారు. తప్పనిసరిగా నాన్న మీరు చెప్పినట్టే నరదృష్టికి నరరాయన పగిలిపోతుంది గ్యారంటీగా. దృష్టి అంటే ఏంటి? చూపు. అవునా? నిజంగానే కొంతమంది దృష్టి అలానే ఉంటుంది. దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి కంటి నుంచి వస్తుంది. కానీ దృష్టి చూపు మనస్సుతో సంబంధించినటువంటిది. మంచి మనసుతో చూస్తే చల్లగా చూస్తారు కొంతమంది, ఇంకా అంతే ఇంకొంచెం సేపు చూస్తే బాగుండని అనిపిస్తుంది. వాళ్ళ కళ్ళలోనే ఆ చల్లదనం, ఆ మాతృత్వం, అలానే ఒక పవిత్రత, ఒక శాంటిటీ కనబడుతూ ఉంటుంది మనకి. మన వృద్ధి కోరుకుంటున్నారు అనేటువంటిది అర్థమైపోతుంటుంది. కొంతమంది ఉంటారు ఒక్కసారి చూస్తే చల్లాను ఫట్ అంతే. ఇంకా వాడి జీవితం ఎట్లా ఉంటుందంటే కొత్త షర్ట్ వేసుకుంటే చినిగిపోతుంది, ఏదైనా కొత్త పని చేస్తే ఆగిపోతుంటుంది. దానిలోంచి కోలుకోవాలన్నా కూడా చాలా టైం పడుతుంది. చాలా కష్టం నాన్న. ఇక్కడ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి శాపం కంటే ఈ నరుడు ఇచ్చేటువంటి శాపాలు ఎక్కువగా ఉంటాయి. అవును గురుగారు. అంతేకాకుండా శాపం, పాపం మనం చేసి ఎదుటివాడిని శపిస్తామంటే కూడా కరెక్ట్ కాదు. తప్పు నాది, ఎదుటివాడి మీద కోప్పడతాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఏదైనా సరే నరఘోష, నరదృష్టి అనేటువంటిది ముఖ్యంగా మనస్సు నుంచే సంభవిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ నరఘోష పోవాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, నేను మొన్న మధ్య కూడా చెప్పాను, చాలా చోట్ల కూడాను సింపుల్గా అందరికీ అందుబాటులో ఉండేటువంటిది ఒకటి ఉంటుంది నాన్న, గో. అందుకని పూర్వకాలంలో గో సంపద, గో సంతతి అని పిలుస్తారు. సంతతి ఏంటంటే సంతానం. ఇంట్లో సంతానంతో సమానంగా గోవులు ఉండేవి పూర్వకాలంలో. అవునా? మనుషులతో పాటు ఇళ్లలోనే ఉండేవి. అవి ఎంత తిరుగుతుంటే అంత బ్రహ్మాండంగా ఆనందంగా తిరుగుతుంటే అంత లక్ష్మీదేవి అని కూడా అనేవారు. లక్ష్మీ మీన్ పాజిటివ్ ఎనర్జీ. గోవులు ఉండేటువంటి లక్షణం ఏంటి? ఇప్పుడు మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. ఆవు ఆక్సిజన్ తీసుకుని మరలా ఆక్సిజన్ వదులుతుంది. అంత గొప్ప జీవి ప్రపంచానికి ఏమైనా ఉంటుంది ఎక్కడన్నా? అందుకనే ఆవులోంచి 5 రకాలు వస్తాయి. ఆవు పంచితం అంటే గోమూత్రం, గోమయం పేడ, గోక్షీరం పాలు, గోదధి ఆవు పెరుగు, గోఘృతం ఆవు నెయ్యి. ఈ 5 కలిపి తీసుకుంటే పూర్వకాలంలో, ఇప్పుడు మనం దెబ్బలు తగిలినప్పుడు టెట్వాక్ తీసుకుంటాం, ప్రతి 6 నెలలకు ఒకసారి టీటీ తీసుకోమని మన వాళ్ళు చెబుతుంటారు, డాక్టర్లు చెబుతుంటారు. అవునా? పూర్వకాలంలో టీటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 5 కలిపి తాగితే అదే టీటీ. దీన్నే పంచగవ్య ప్రాసన అంటారు. పంచ అంటే 5, గవ్యము అంటే ఆవు, ప్రాసన అంటే స్వీకరించడం. ఈ 5 కలిపి స్వీకరించిన వాడికి టీటీతో సంబంధం లేదు. అంత గొప్పది గోవు. అలాగే గోమూత్రం ఇప్పటికీ చాలామంది తాగేవాడు కొంతమంది ఉన్నారు. కొంతమంది ప్రతి నిత్యం స్నానం చేసేటువంటి నీళ్ళలో కొద్దిగా వేసుకొని స్నానం చేసేవాడు చాలామంది ఉంటారు. ఎక్కడైతే ఆవు ఉంటుందో దాదాపు ఒక గోవు ఉన్న చోట 2 ఎకరాల స్థలం వరకు దాదాపు పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఆరా మొత్తం వచ్చేస్తుంటుంది. జాతీయ జంతువు మనకి నెమలి, కానీ గోవును చేయమని ఇప్పుడు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ ప్రతిపాదనలు అవే ఉన్నాయి. అంటే అంత గొప్ప జీవి కాబట్టి. ఇక్కడ ముఖ్యంగా ఈ గోమూత్రం తెచ్చుకొని ఇంట్లో ప్రతిరోజు ఇల్లు చిమ్మేసిన తర్వాత తుడుచుకుంటాం, నీళ్లు పెట్టి తుడిచిన తర్వాత గ్లాసులో ఒక 5-6 చుక్కలు వేసుకొని చిన్న తమలపాకు, ఒక పుష్పము ఏదో ఒకటి తీసుకొని ఇంట్లో అన్ని మూలలో చల్లుకుంటూ రండి. స్నానం చేసే నీళ్ళలో 4 చుక్కలు వేసుకొని స్నానం చేయండి. అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది మన గడప దాటి లోపలికి రావడానికి భయపడుతుంది. అంత పాజిటివ్ ఎనర్జీ. అంటే మళ్ళీ ఎక్కువ నీళ్లలో గోమూత్రం ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది నాన్న. గోమూత్రం ఎక్కువ వేస్తే చెదలు పట్టుకొస్తుంటుంది. కాబట్టి నీళ్ళలో కలపమని చెప్తారు మనకి. ఒక 4 చుక్కలు ఇంట్లో మొత్తం ఎక్కడ జరుగుతామో అక్కడ పాజిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరిగిపోతుంది. నిజంగా చెప్పాలి అంటే ఈ సూసైడ్స్ అవి జరుగుతుంటాయి చూసారు, అలాంటి ఆలోచనలు కూడా అరికట్టేంత శక్తివంతమైనది గోమూత్రం. పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ ఎందుకు వస్తుంది? మనకి రాదు కదా. అవునా? ఇంట్లోకి వస్తూనే మనకి తెలియనటువంటి ఒక ఆనందకరమైనటువంటి వాతావరణంలో అడుగుపెట్టడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా. గోమూత్రం అంత పవిత్రమైనది, మళ్ళీ తల్లి ప్రేమ, ఈ 2 అంత శక్తివంతమైనటువంటి, అంత పవిత్రమైనటువంటివి ప్రపంచంలో ఇంకోటి లేవుగాక లేవని చెప్పుకోవచ్చు.